ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది క్రమంగా బలపడి రేపు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫానుకు మెంథాగా నామకరణం చేశారు. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. తుఫాను హెచ్చరికల దృష్ట్యా అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. తుఫాన్ తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని మంత్రి అనిత ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం అందించాలని చెప్పారు. భారీ వర్షాల దృష్ట్యా వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హోంమంత్రి సూచించారు.